నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని చెప్పి మనకు పాతకాలం సామెత, అది వింటానే ఉంటాం. ఆ క్రమంలో జోగి రమేష్ అనే అతను ఈ మధ్య అనేక ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలుపెట్టాడు. అసలు ఆ ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నారు మనం లోతుగా పోయి చూస్తే ఏమవుతుందంటే, జోగి రమేష్ ఈ మధ్య ఏదైతే ఒక నిర్వాహకం తీసుకున్నాడు, ఏది నారావారి సారా అని చెప్పి ఏదో ఒక థీమ్ తీసుకున్నాడు, కానీ అది బూమ్రాంగ్ అయ్యి ఆయన జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ చేసినటువంటి కుట్ర ఈ రోజున బట్టబయలైపోయింది. స్వయంగా జోగి రమేష్ స్నేహితులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్గా చెప్తున్నారు, ఇది పరిస్థితి, వైసీపీ కాలం నుంచి మేము నడుపుతా ఉన్నామని చెప్పి. సో దీన్ని దాపెట్టుకోవడానికి జోగి రమేష్ ఈ మధ్య అన్ని ఛానళ్ళకి పోయి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఈ వాయిస్ కన్నా వినిపిస్తే ఈయన ఏదో పెద్ద ప్రబుద్ధుడు అని చెప్పి జనాలు ఏమైనా నమ్ముతారని చెప్పి ఈయన ఒక ఆశాభావం కావచ్చు. సరే, ఏది ఏమైనా అక్కడ ఈయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ అయినప్పుడు ఈయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకు అనేది ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. వీడియో ఖచ్చితంగా ఎంగేజింగ్గా ఉంటుంది, నేనైతే చెప్తున్నాను. ఒక్కసారి జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడు విందాం. విషయం తెలియదు, ఆయన ఆ సీట్లో ఉన్నాడు, జరిగిందేమో ఏమో అన్న ఆయనకి ఏమి తెలియదు. ఆ దీని మీద జగన్ గారు దృష్టికి ఈ విషయం కానీ వెళ్ళుంటే ఈ పాటికి అంటే నేను మాట్లాడలేదు, కానీ ఒక ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేసిండు. ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఆ రోజున 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఆ సభలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయినటువంటి నారా భువనేశ్వరి గారిని ఉద్దేశించి అక్కడున్నటువంటి కొద్ది మంది కీచకులు మాట్లాడినటువంటి మాటలో ఆడ యాంకర్ ప్రస్తావించాడు. ఏమని ఆ మాదిరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కదా, అసలు మీరు నాయకులేనా అని చెప్పి అక్కడ యాంకర్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ఈయన జవాబు చూడండి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ విషయమే తెలియదంట. ఆ రోజున జరిగినటువంటి విజువల్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు బాధపడి లేచి, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, మళ్ళీ ఇది గౌరవ సభ అయిన రోజున నేను ముఖ్యమంత్రిగా అడుగు పెడతా అని చెప్పి ఆయన ఒక పక్క మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వికటాటహాసం చేస్తున్నారు. ఏంది ఇది అని. కనీసం ఆ రోజు సాయంత్రం దాటిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని అసలు ఏమి జరిగింది అని చెప్పి ఆయన గ్రౌండ్ రిపోర్ట్ కన్నా తెచ్చుకొని చూసినంటే, ఆ రోజు అసెంబ్లీలో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా తెలుసని నేను చెప్తున్నా. ఇది నా బ్రహ్మనే. ఆ మధ్య రోజా గారు, ఉమారెడ్డి మహేశ్వర్లు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉమారెడ్డి మహేశ్వర్లకి చెప్పినారు, రోజాని ఇష్టానుసారం బూతులు తిట్టమను, చంద్రబాబు గారికి గట్టిగా బూతులు పడాలని చెప్పి ఆయన మాట్లాడినాడు. సరే, ఈ ఉమారెడ్డి మహేశ్వర్లు వచ్చి ఏమన్నాడంటే, రోజా గారి చెవులో చెప్తున్నాడు, ఏమని, మైక్ ఆఫ్లో ఉండదు అనుకోని, రోజా గారితో ఎక్కువ గట్టిగా తిట్టు, బాబు గారిని ఎక్కువ తిట్టాలని చెప్పి. అంటే ఈ డైరెక్షన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే అనేది మనకు సుస్పష్టము. అది ఈయన మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కవర్ చేయడానికి ఈయన పరితపించడం చూడండి. అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆ గందరగోళం ఏంటో తెలియదు, ఎవరిని ఏమన్నారో తెలియదు. అసలు అట్టప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనే హోదా ఎందుకు అని నేను అడుగుతున్నా. ఆ రోజున ఏమి జరిగిందో తెలీదు. ఆ రోజు సాయంత్రం తర్వాత, లేదా ఆ రోజు మరుసటి రోజు, లేదా 2 రోజుల తర్వాత అయినా కనీసం పార్టీ నుంచి ఒక్కరినైనా సస్పెండ్ చేశారా? అన్నటువంటి కీచకుల్ని పార్టీని సస్పెండ్ చేశారా? అది లేదు. ఒక పక్క బోరుగడ్డ అనిల్ అనే అతను, లేకుండా శ్రీరెడ్డి అనేటువంటి వారు, లేకుండా ఉంటే ఇంకో కొంతమంది ఉంటారు, రెడ్డి గారి పిల్ల అని చెప్పి రకరకాల సోషల్ మీడియాలో హెరాస్మెంట్లు చేస్తూ ఉంటే ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? పార్టీని సస్పెండ్ చేశారా? సరే, వాళ్ళు మా పార్టీ కాదు మీరు అంటున్నారు, మీ పార్టీ అవునో కాదో పక్కన పెట్టండి, వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళని మందలిచ్చారా? ఏది జరగల. అంటే కళ్ళున్న కబోది మాత్రం ఆ రోజున సీఎం వ్యవహరించాడని చెప్పి జోగి రమేష్ మాటలోనే మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. మనకు మనం ఊహించుకోవడం తప్ప అక్కడ ఎవరు ఎందుకంటారు అట్లా? ఎట్టి పరిస్థితుల్లో తల్లిని తల్లిగానే గౌరవిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీతి సూక్తులు కుటుంబాలని, ఎందుకంటే ఒక ఆయనలో ఉన్న మంచితనం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా రాజకీయాన్ని రోజుల తర్వాత వెళ్ళినప్పుడు ఆఫ్కోర్స్ మంత్రులుగా మీరు ఉన్నారు, ఆ టైంలో చెప్పారా ఏమైనా కాన్వర్సేషన్ జరిగిందా? మంత్రులుగా మీరున్నారు ఆ రోజు అని చెప్పి యాంకర్ అయితే ఈయనైతే అడుగుతూ ఉన్నాడు. అసలు ఆ మంత్రి పదవి ఎందుకు వచ్చింది అనేది ఆ వీడియో నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను, చూద్దాం ఒకసారి. ఈ కన్వర్జేషన్ కంప్లీట్ అవునండి. అక్కడ జరిగిన కారణం ఆయన దృష్టి అసలు తెలియదు కూడా తెలియదు. ఇట్లా జరిగిందని చెప్పేసి కొంతమంది ఏదో కుటుంబ పరంగా మాట్లాడారనే భాష ఏదన్నా ఇట్లా జరిగిందంటే, ఇటువంటిది మరి రెండోసారి జరిగితే ఊరుకోననే మాట కూడా చెప్పారు. అసలు యాంకర్ అయితే జీవిస్తున్నాడు. ఓ అవునా అట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నైజము వైసీపీ వాళ్ళందరికీ తెలుసు. మిగిలిన పార్టీల గురించి పక్కన పెడితే ఆయన నైజం ఆ విధంగా ఉన్నది కాబట్టి
బయట ఈ రోజున ఫ్లెక్సీలు రపరప అనడము వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని చెప్పడం ఈ రకాన ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ రకాన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. బై డిఫాల్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నేచర్ అదే అని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఈయన ఎవరైతే నేపాల్ ఇంపోర్టెడ్ జోగి రమేష్ ఉన్నాడో ఈయన గాంధీ తాతో పోలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని. అది మరీ విడ్డూరం. నెక్స్ట్ డే జరిగింది. ఓకే, అంటే ఆయన ఇట్లా ఇంత జరిగిందని చెప్పేసి మనం బయటికి చెప్పుకోవడం తప్ప మేము అనలేదు, మేము చేయలేదు ఇది తప్ప గందరగోళంలో జగన్ గారి దృష్టికి అయితే అది అలా ఎంత ఇష్యూ అసలు ఆ రోజు జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసేశారు. అప్పుడు అసలు ఆయన ఎందుకు వాకౌట్ చేశారు, ఆయన నిజంగానే ఏమైనా డ్రామాలు చేస్తున్నాడా, ఈ రకాన్ని ఆలోచన చేయాలి కదా ఏదైనా ఇతర పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మరి ముఖ్యంగా అసలు ఎందుకు ఆయన అంత బాధ ఎందుకు పడినాడు, ఆయన మీటింగ్లో అదే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏడ్చాడో ఇంత ఎందుకు జరిగిందని కూలంకషంగా పరిశీలించేటువంటి కనీసం మనస్తత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయనే నడిపించాడు ఆ డైరెక్షన్, అది వేరే సంగతి. ఒకవేళ ఈయన చెప్పినట్టు ఆయన ప్రబుద్ధుడైతే కనీసం అది ఎందుకు జరిగిందని చెప్పి ఈ పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి బేసిక్ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన లేదా? రోజు సీఎంగా ఉన్నారు కదా, అది లేకనే ఈ రోజు 11కు పడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఈయన మంత్రి అనే పదం ఒకటి వచ్చింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు మరీ ప్రబుద్ధుడు, ఆయన కన్నా తెలిసింటే ఎప్పుడో ఆపిండేవాడు అని చెప్పి ఈయన ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు కదా. ఆ సర్టిఫికెట్కి సంబంధించినటువంటి ఒక వీడియో మన దగ్గర ఉన్నది. స్వయంగా వాళ్ళు వీళ్ళు కాదు, ఈయన ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో ఈయనకి ఎగ్జాంపుల్గానే చూపిస్తాను. నేనైతే వీడియో చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాతనే ఈయనకి జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. విషువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. శభాషను తడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఈ జోగి రమేష్కి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే మందలిస్తాడంట, వాళ్ళని పార్టీని సస్పెండ్ చేస్తారంట. నేను ఈ సందర్భంగా ఒక విషయం అయితే గుర్తు చేస్తున్నా. టీడీపీకి సంబంధించిన ఒక అతను జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడితే అతను ఈ రోజుకి కూడా పబ్లిక్లో కనపడలా. ఇంకా అర్థం చేసుకోవచ్చు, పార్టీ నుంచి ఏకంగా సస్పెండ్ చేసేశారు. అతన్ని జైల్లో పెట్టినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఈ యొక్క టీడీపీ వాళ్ళు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ పార్టీ ఏ విధంగా ప్రజలతో మమేకం అయ్యి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేసేస్తున్నారు. ఏది అతను ఎంత పెద్ద నాయకుడా లేకుండా అంత ఎంత పెద్ద యూట్యూబరా అనేది వాళ్ళకి సంబంధం లే. పార్టీకి అతని వల్ల మైలేజ్ వస్తుందా అని అదంతా అనవసరం, అదంతా సెకండరీ. అసలు థాట్ కూడా రాదు. సెకండరీ అనేది కూడా చిన్న విషయం లేకనే థాట్ కూడా రాదు. ఆ విధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. అంతెందుకు మొన్న ఏదైతే ఈ మునకల చెరువు ఘటన జరిగిందో అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిని కూడా సస్పెండ్ చేసేశారు పార్టీ నుంచి. ఆ విధంగా ఉండాలి కానీ పార్టీ నడిపేటువంటి నాయకుడు. ఈయన ఏదైతే జోగి రమేష్ చెప్పినట్టు క్లీన్ చిట్ ఇస్తున్నాడు కదా, పార్టీని సస్పెండ్ చేసేసి ఉంటాడని చెప్పి జోగి రమేష్ని సస్పెండ్ చేసి ఉండాలా, అమ్మట్ రాంబాబుని సస్పెండ్ చేసి ఉండాలా, రోజాని గుదిబండాలా మోస్తున్నారు కదా రోజాని ప్రథమంగా సస్పెండ్ చేసి ఉండాలా. ఇట్లాంటి వాళ్ళు మచ్చుకు ఉదాహరణ అనమాట. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసి ఉండాలా. ఇంకా శ్రీకాకుళం జిల్లాలో అయితే సీదిరి అప్పలరాజు ఆయనకు ఒక మినిస్ట్రీ కట్టబెట్టారు. మినిస్ట్రీ ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయనలో తిట్టడం మొదలుపెట్టాడు. భూత పురాణాలు సోషల్ మీడియాలో ఈ వండి వారుస్తూ వచ్చారు. ఎవరిపైన గౌతు శిరీష గారి పైన ఈ రకాన సస్పెండ్ చేయడం మొదలుపెడితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ క్లీన్ అయిపోతుంది. అసలు వాళ్ళ బేసిక్ డిఎన్ఏలో ఉండేదే భూత పురాణాలు తిట్టడం కాబట్టి ఆయన సస్పెండ్ చేయట్లే. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్? ఈ నేపాల్ ఇంపోర్టెడ్ జోగి రమేష్ ఒక పక్క అంటా ఉంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు స్మైల్ చూడండి, ఎంజాయ్ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి అంట సస్పెండ్ చేస్తాడంట. ఎవరన్నా నమ్మేటువంటి పరిస్థితేనా? అలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేస్తాడంటే ఎట్టుంటుందంటే ఈయన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వేరే పార్టీ వాళ్ళతో కరచాలనం చేస్తే చాలు వాళ్ళు పార్టీని సస్పెండ్ చేసినా చేయకున్నా కూడా వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్లు రావు. ఇలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం. బూతులు తిట్టే వాళ్ళని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయరు. అంతెందుకు ఈ కీచకుడు ఎవరైతే ఒక పక్క మాట్లాడుతున్నాడో బూతులు మాట్లాడుతున్నాడో అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని నేనైతే చెప్తున్నా. పెళ్ళాన్ని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాన్ని మార్చడం కాదు, ఎన్ని పార్టీలు మార్చావు అని ఒకవేళ అడగాలనుకుంటే అడగచ్చు. పెళ్ళాలు గిల్లాలు అనే పేరు ఎందుకు అసలు? ఆయన చెప్తున్నాడు కదా నాకు వర్కౌట్ కాలా నేను లీగల్గా ముందుకెళ్ళినా నా జీవితంలో కుదరలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సరే ఆయన ఏ మాట అన్నా కూడా దాని కౌంటర్ ఏదో ఇవ్వండి.
నీకెందుకు వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నీకెందుకు? అయినా సొంత చెల్లెలపైన బూతులు తిట్టించినటువంటి వ్యక్తి దగ్గర ఈయన వేరే వాళ్ళ గురించి మాట్లాడుతానంటే అది పెద్ద విషయమేం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలైనటువంటి షర్మిలా గారిపైనే ఇన్ని బూతు పురాణాలు సోషల్ మీడియాలో చక్కలు కొట్టేట్టుగా చేశారంట. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుయాయులు వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, లేకుంటే రాఘవరెడ్డి కావచ్చు, లేకుండా ఉంటే ఇంకా ఆయనకు సంబంధించినటువంటి పదవుల్లో ఉన్నారు. ఏది పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ పదవులు వెలగబెట్టినటువంటి కొంతమంది ఈ రకాన బూతులు తిట్టండి, పదవులు పట్టండి అనేది జగన్మోహన్ రెడ్డి గారి బేసిక్ సిద్ధాంతము. బాబు నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు? బిఎస్పి, బీజేపీ, టీడీపీ ఈ మధ్య కంపెనీ ఏంటి? ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలా, ఏ పార్టీని ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు. ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు. ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. దయచేసి చెప్తా ఉన్నా, మా అన్నయ్య ఆ సిగ్గు ఆ నవ్వు మాకు అన్నం పెడుతున్నాడు. ఒక పక్క తిడతా ఉంటే బూతులు తిడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేస్తున్నారు. నేను కొన్ని మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తాను అనమాట. ఏది తాడిపత్రి కేంద్రంగా ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక సభ పెట్టిందంటే అక్కడ జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటువంటి వ్యక్తులు లేచి స్పీకర్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడబోతూ ఉంటే లేదు లేదు మీరు మాట్లాడేదానికే లేదు, కుదరదు, ఆ మాదిరి మాట్లాడకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో సమానంగా సీనియారిటీ ఉన్నటువంటి నాయకులు కూడా బాబు గారు ఆడ కూర్చొని పెట్టారు, మాట్లాడనివ్వలేదు. అది తేడా, నాయకత్వ లక్షణాల్లో ఉన్నటువంటి తేడా. అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మారతారని నేనైతే ఆశిస్తున్నాను. జోగి రమేష్ లాంటి మూర్ఖులు మాట్లాడేటువంటి మాటలు కనీసం ప్రజలు చెవుల వరకు కూడా పోకూడదని నేనైతే ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.